పోలీస్ శాఖ తరఫున మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే రానున్న కాలంలో ఇంకా కమ్యూనిటీలోకి చొచ్చుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడంతా పీస్ కమిటీ మెంబర్స్ కూడా మాతో ఉన్నారు. సమాజంలో శాంతి భద్రత అనేది ఉన్నప్పుడే సమాజం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది, వారి యొక్క వెల్ఫేర్ అనేది ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు ఎప్పుడు గత డికేడ్ అప్పుడు ముందు మనం చూసి హైదరాబాద్ సిటీలో ఎప్పుడు కర్ఫ్యూస్, ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది. ప్రజలెవరు కూడా అశాంతి అనేది ఉండకూడదనే అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎవరు కూడా ఎక్కడా కూడా ఏ సమస్య వచ్చినా ప్రజల నిగ్రహంతో పోలీసు వ్యవస్థతోటి భాగస్వాములై ఆ సమస్యను పరిష్కరించి సమాజంలో ఎప్పటికప్పుడు శాంతిని భద్రతను నెలకొల్పడానికి వాళ్ళు భాగస్వాములు అవుతున్నారంటే ఈరోజు ప్రజలు ఎంత అవేర్నెస్ వచ్చింది ప్రజలలో, వారికి శాంతి భద్రత అనేది వారి యొక్క డెవలప్మెంట్కు, ఒక ఇండివిజువల్ యొక్క సమగ్ర అభివృద్ధికి, ఓవరాల్ డెవలప్మెంట్కి, సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంత ఉపయోగం అనేది మనందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కూడా సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఉద్యుక్తులై పోలీసు వ్యవస్థతోటి భాగస్వాములై ఈ టెక్నాలజీని ఒక ఆసరాగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ క్యాంప్ పెట్టిన తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ వారికి ఎలాంటి సమస్యలు ఉన్నవి, ముఖ్యంగా ఈ పేషెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఎలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు అనేది ఫోకస్గా అనలైజ్ చేసి రానున్న కాలంలో నెక్స్ట్ మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ పైన, ఆ ఏరియాస్ పైన మరింత ఫోకస్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ మా అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి తోడ్పడినటువంటి అందరు అధికారులకి, అనధికారులకి, దాతలకు, అట్లాగే మన హాస్పిటల్ యాజమాన్యాల వారికి, ఉస్మానియా హాస్పిటల్, యశోద హాస్పిటల్, వీరందరికీ కూడా నేను మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.